ఓం శ్రీ గురుభ్యో నమః. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము. ఓం శ్రీ గణేశాయ నమః. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం సంసార వాటిక. లేడి, ఏనుగు, మిడత, తుమ్మెద, చేప ఈ 5 జీవులను శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే పంచ విషయములలో ఒక్కొక్క దానికి చిక్కి 5 విషయాల వలన ఒక్కొక్కటిగా చంపబడుతున్నాయి. మరి ప్రమాది అయిన ఈ మానవుడు ఒంటరిగా తన పంచేంద్రియములతో పంచ విషయాలను సేవిస్తూ ఉన్నా ఎందుకు చంపబడడు? కనుక మానవుడు విషయాల నుండి తన మనస్సును, ఇంద్రియాలను నిగ్రహించుకొని వానిని పరమాత్మ వైపు లగ్నం చేయటమే ఉచితమైనది. దీనికొక దృష్టాంతం ఉంది. ఒకానొక చక్రవర్తి ఉండేవాడు. అతడు రేపటి రోజున ఎవడు తన దర్శనాన్ని చేసుకోగలడో వానికి యువరాజ పదవిని కట్టబెడతాను. నేను నివసించే తోటలోని భవనం రేపటి రోజు అందరి కోసం తెరిచే ఉంటుంది. ఎవరికి ఎలాంటి అడ్డంకి ఉండదు లోపలికి రావడానికి. తోటలో విహరించడానికి ప్రతి వారికి 2 గంటలు మాత్రమే సమయం ఇవ్వబడుతుంది. ఎవరూ 2 గంటలకు మించి అక్కడ ఉండకూడదు. అక్కడున్న మార్గాలు చాలా సులభమైనవి కాబట్టి నన్ను చేరుకోవడానికి కేవలం 1/2 నిమిషం చాలు. నియమిత సమయంలో నన్నెవరైతే చూడగలరో వారికి యువరాజ పదవి ఇవ్వబడగలదు. 2 గంటల తర్వాత తోటలో విహరించేవారు బయటకు నెట్టబడతారు అని చాటించారు. ఈ విషయము రాజ్యమంతటా ప్రచారమైనది. ఇంకేమున్నది? ప్రాతకాలం అవ్వగానే అందరూ హడావిడిగా తోటలో ప్రవేశించసాగారు. తోట ప్రవేశ ద్వారం దగ్గరే ప్రబంధకుని నివాసం. అతడు తోటలో ప్రవేశించే వారికి ఒక టికెట్ ఇచ్చి దాని నకలుని తన దగ్గరే ఉంచుకున్నాడు. ఇలా టికెట్లు తీసుకొని చాలా మంది తోటలోనికి ప్రవేశించారు. తోటలో ప్రవేశించిన కొందరు చెమేలి, మొగలి, గులాబీ పువ్వుల వాసన చూస్తూ శీతల మంద సుగంధిల పవనాల్లో విహరించసాగారు. వీరికంటే ముందు వెళ్ళిన వారు ఎండిన పళ్ళను, మధుర ఫలాలను కోసి తినసాగారు. వీరికంటే ముందుగా ప్రవేశించిన వారు సర్కస్, బయోస్కోప్, సినిమా, వస్తు ప్రదర్శనశాల, ఆటలు, తమాషాలు మొదలైన వాటిని, రత్నాల రాసులను, రకరకాల వెండి, బంగారు నాణేలను, ఇంకా ఇదివరకు ఎప్పుడూ చూడని వస్తువులెన్నో చూస్తూ గడుపుతున్నారు. వీరికంటే ముందు తోటలో ప్రవేశించిన వారు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి పుష్పశయ్యల మీద శయనించిన స్త్రీలతో సరస సల్లాపాలాడసాగారు. ఇంకా కొందరు ఎందరో వీరికంటే కూడా ముందుండి టీవీ, రేడియో మొదలైన వాటి నుంచి మధుర గీతాలను వింటున్నారు. ఇలా తోట అందించిన ఆనందం, విశ్రాంతి, భోగాలలో చిక్కుకొని మనలాంటి వారికి రాజదర్శనం ఎక్కడిది అనుకొనసాగారు. అందులో ఒకడు విరాగి అయిన వాడు, తన మనసును, ఇంద్రియాలను తన అదుపులో పెట్టగలిగిన వాడు వీటన్నింటినీ తిరస్కరించి మహారాజు వద్దకు చేరాడు. అతనికే మహారాజు యువరాజ పదవిని కట్టబెట్టాడు. ప్రబంధకుని ఆజ్ఞ మేరకు ఎందరో సిపాయిలు ఆ తోటలో కాపలా కాస్తూ తిరుగుతుండేవారు. సమయం అయిపోయిన తర్వాత వారి టికెట్లు తీసుకొని వారిని బయటకు పంపేవారు. కానీ పుష్ప సుగంధాలను ఆగ్రానిస్తున్న వారు ఇంకా కొంతసేపు అక్కడ ఉండనిండి అని వేడుకొన్న సమయం అయిపోయింది కాబట్టి సిపాయిలు వారిని బయటకు నెట్టేవారు. సమయం మించిన తర్వాత 1 నిమిషం కూడా అక్కడ ఉండడానికి వీలు లేదు. మధుర
ఫలాదుల రుచిని మరిగిన వారింకా 2 నిమిషాలు ఉండనీయండి, కోసిన పళ్లను మూటగట్టుకొంటాం అని ప్రాధేయపడితే ఇక్కడి నుండి ఏ వస్తువును తీసుకొని వెళ్ళరాదని వారిని బయటకు నెట్టి పారేశారు. ఆటలు, తమాషాలు, సినిమాలు చూసేవారు అక్కడి నుండి కదలడానికి ఇష్టపడలేదు. అయినా వారందరినీ 1 నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదని బలవంతంగా బయటకు పంపేశారు. ఎందరో వెండి, బంగారు నాణాలు, రత్నాలను మూటగట్టుకొన్నారు. అవేమిటో తెలుసుకున్న సిపాయిలు వారిని కర్రలతో కొట్టి, మూర్ఖులారా, మీరు వీటిని కేవలం చూడవచ్చు, అంతేకాని వీటిలో ఏ ఒక్కదానిని తీసుకొని పోవడానికి వీలు లేదు అని మూటలు లాగేసుకున్నారు. మూటలు పోయినందుకు వాళ్లకు చాలా బాధ కలిగింది. కానీ వదిలేయటం తప్ప వారికి వేరే ఉపాయం లేదు కదా. పుష్పశయ్యలపైన ఉన్న స్త్రీలతో సరస సల్లాపాలు ఆడుతున్న వారైతే అసలు అక్కడి నుండి బయటకు పోమనే అన్నారు. కానీ అవధి దాటిన మీదట సిపాయిలు మీ సమయం అయిపోయినదన్నారు. ఈ పాటను పూర్తిగా విననీయండి అని ప్రాధేయపడినా సమయం అయిపోయిన తర్వాత 1 క్షణం కూడా ఇక్కడ ఉండరాదని కర్రలతో కొట్టి బలవంతంగా బయటకు నెట్టేశారు. ఇదొక కల్పిత దృష్టాంతం. దీన్ని దృష్టాంత రూపంలో ఇలా తెలుసుకోవాలి. చక్రవర్తి అయిన రాజే పరమేశ్వరుడు. అతని తోటయే ఈ ప్రపంచం. రాజు వేయించిన చాటింపు, శృతి, స్మృతి మొదలైన శాస్త్రాలు. రావటం పోవటం అనేది సృష్టి. తోటలో ఉండే సమయం 2 గంటలు మనిషి యొక్క ఆయు ప్రమాణం. రాజదర్శనానికి ఎటువంటి అభ్యంతరం లేకపోవటం, మనుష్యునికి ఈశ్వర ప్రాప్తి కోసం ఎట్టి అవరోధమూ లేదనటం. అనగా మానవుడు సర్వస్వతంత్రునిగా ఈశ్వర ప్రాప్తిని పొందవచ్చును అనుభావమే చాటింపు. యువరాజ పదవియే పరమ నిశ్రేయస ప్రాప్తి. సుగమము మరియు సులభమైన మార్గాలతో నడిచి 1/2 నిమిషంలో మార్గాన్ని ఎంచుకోవటమే. భక్తి మొదలైన ఉన్నత శ్రేణికి చెందిన సుగమమైన సాధన ద్వారా 6 మాసాలలో పరమాత్మ ప్రాప్తికి మార్గాన్ని ఎంచుకోవటమే. ప్రబంధకుడే యమధర్మరాజు. టికెట్టు నీయటమే ఆయువు నీయటం. టికెట్ యొక్క నకలు ప్రతిని తన దగ్గర ఉంచుకోవటమే ఆయువును లెక్కించటం. తోటలోనికి ప్రవేశించటం మరియు బయటకు పోవటం అనేది మనుష్యుని జనన మరణాలే. తోటలో ప్రవేశించి పుష్పాది సుగంధాలను పీలుస్తూ తిరగాడటం అంటే ఘ్రాణేంద్రియానికి వశీభూతుడైన మానవుడు పుష్పమాలలు ధరించడం, అత్తరు, సెంట్లు, పౌడర్లు మొదలైన సుగంధాలలో తన సమయాన్ని వృధా చేయటమే. తోటలో మేన, మధుర ఫలాలు మొదలైనవి తినటమే మనుష్యుడు రసనేంద్రియానికి లోబడి మధుర పదార్థాలను భుజిస్తూ తన సమయాన్ని ఖర్చు చేసుకోవటమే. తోటలోని స్త్రీలతో పూలపాన్పులపైన పరుండి సరస సల్లాపాలాడటము మొదలైనవి మానవుడు తన త్వగీంద్రియానికి లోబడి స్పర్శాది మొదలైన చేష్టల ద్వారా స్పర్శాది సుఖాలచే నశ్వరము, క్షణభంగురము అయిన వస్తువులను ఉపభోగించి తద్వారా తన అమూల్యమైన జీవనాన్ని ఆపదలలో పడవేయటమే. టీవీ, రేడియో మొదలైన వాణిని వింటూ కాలక్షేపం చేయటమే ఇక్కడ మనిషి శ్రోత్రేంద్రియానికి వశుడై వాటిని వింటూ తన అమూల్యమైన జీవన కాలాన్ని వృధా చేసుకోవటం. రాజదర్శనం ఏమవుతుందిలే అని నిరాశ చెందటమే ఇక్కడ పరమాత్మ ప్రాప్తికై కావలసిన శ్రద్ధాలోపం కారణంగా సాధన విషయమైన అకర్మణ్యత్వాన్ని సూచిస్తుంది. తోటలో తిన్నగా రాజదర్శనానికై వెళ్ళిన ఇంద్రియ సంయమి అయిన
విరక్త పురుషుడే ఇక్కడ పరమ సాక్షాత్కార రూప సిద్ధిని పొందడానికి యోగ్యత కలిగిన ఉత్తమ సాధకునిగా గుర్తించాలి. తోటలో రాజదర్శనం చేసుకోవటమే భగవత్ సాక్షాత్కారాన్ని పొందటం, మరియు యువరాజ పదవిని పొందటం అంటే అది పరమపద ప్రాప్తియే కదా. తోటలోని ప్రబంధకుడు ఏర్పరిచిన తిరుగాడే సిపాయిలందరూ యమదూతలే. టిక్కెట్టులోని సమయం పూర్తవటమే మనిషి యొక్క ఆయువు తీరిపోవడం. తోటలోని మనుష్యుల్ని బయటకు నెట్టివేయటమే మనుష్యుల్ని యమధర్మరాజుకు అప్పగించడం అన్నమాట. తోటలోని పళ్ళను ధనాదులను మూటగట్టుకోవటమే ఇక్కడ మరణించేటప్పుడు మనుష్యునిలోని అజ్ఞానం వల్ల వస్తు సంగ్రహం చేసి అంతా మూటగట్టుకుపోదామని భావించటమే. కోరిక లేకపోయినా సిపాయిలు వారిని కర్రలతో కొట్టి బలవంతంగా బయటకు నెట్టి తీసుకొని పోవటమే ఇక్కడ యమదూతలు చావాలనే కోరిక లేని మనుష్యులను బలవంతంగా యమద్వారానికి తీసుకొని పోవటం. తోటలోని ఏ వస్తువును కూడా తీసుకొని పోలేకపోవటమే మనుష్యుడు మరణించినప్పుడు తనతో కూడా ఏ ప్రాపంచిక వస్తువును, మృష్టాన్నాదులు, స్త్రీ, పుత్ర, ధనాదులు తనతో తీసుకొని పోలేడని తెలియజెప్పడం. ఇంతకు ప్రాపంచిక వస్తువు ఏది కించిత్ మాత్రమైన మనుష్యుని వెంట పోదు కూడా. కావున ఈ నశ్వరము, క్షణభంగురము అయిన వస్తువుల నుండి మరియు విషయముల నుండి మనస్సును, ఇంద్రియాలను వాటి వైపు పోనీయక వైరాగ్యపూర్వకంగా పరమాత్మ వైపు లగ్నం చెయ్యాలని మనుష్యుడు గ్రహించాలి. విన్నారు కదా సంసార వాటిక ఎలా ఉందో. దీనిని విని మననం చేసుకొని దీనిని అంతరార్థాన్ని గ్రహించి జీవితంలో దానిని అన్వయించుకోవాలని ఆశిస్తూ ఇంతటితో ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మరల మరి ఒక అంశంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.